యేసును సరిగా ఎరిగి యేసును అనుసరించబూనుకున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఆ సామర్థ్యం ఉంటుంది. వీడు పనికిరాడు, వాడు పనికిరాడు, వీళ్ళు పనికిరారు, వాళ్ళు పనికిరారు, వీళ్ళు వేస్ట్, వాళ్ళు వేస్ట్ అని వదిలేరు. ఈ బలహీనుల్ని బలపరచడమే కదా మన పని. ఈ పనికిరాని పాత్రలను చక్కగా మలచి పనులనుగా తీర్చడమే కదా మన పని. ఇది కూడా ఆయనే రెడీ చేసి మనకిస్తే ఇక మన శ్రమే ఉంది, మన పట్టుదల ఏముంది, మన పనితనం ఏముంది. దేవుడు కూడా అంతే అంటాడు. ఓ దైవజనుడు అన్నాడు, మా ఊరొట్టి పనికిమాలినూరు, ఆ ఊర్లో ఉన్న మా సంఘంలో విశ్వాసులు ఇంకా పనికిమాలినోళ్ళు. వాళ్ళ పనికిమాలితనం ఎంత చేతలపడుతుందంటే నాకు అసలు ఆ ఊరే వదిలేసి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ చెడిపోయిన వాళ్ళే. ఏదన్నా మంచి ఊరు చూసుకొని వెళ్ళి సేవ చేద్దాం అనిపిస్తుంది అంటే నేనంటాను, మంచోళ్ళు ఉన్న ప్రదేశంలో నువ్వు చేసేదేముంది? వాళ్ళు ఆల్రెడీ మంచోళ్ళు కదా. మంచోళ్ళ దగ్గర నువ్వు చేసేదేముంది? చెడిపోయిన వాళ్ళని రక్షించమనే కదా నీకు నాకు దేవుడు పని అప్పచెప్పాడు. బలహీనుల్ని పట్టుకొని వాళ్ళని చేతబట్టి వాళ్ళని బలపరచమనే కదా ప్రభు నీకు నాకు చెప్పాడు. నీచులైన వారిని, అస్థిరులైన వారిని, చంచల బుద్ధి గల వారిని, స్థిరమలేని వాళ్ళని చేతబట్టి వారిని స్థిరులుగా తీర్చిదిద్దమనే కదా ప్రభు నీకు నాకు పని అప్పచెప్పాడు. ఆ పనికి మనం పూనుకుంటే కావలసిన చేయూత ప్రభు అందిస్తాడు మనకి. కొన్నిసార్లు విసుగు వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళలో మార్పు రానప్పుడు, ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు దిద్దుకోనప్పుడు ఒక రకమైన విసుగు వస్తుంది. అయినా వదలకూడదు. ఒకనాటికి వాళ్ళు చెప్పగలగాలి, ఒకప్పుడు నేను ఇంత బలహీనురాల్ని, అయితే నేను ఇలా తయారవడానికి కారణం నన్ను సిద్ధపరిచిన నా దైవజనుడు, నన్ను సిద్ధపరిచిన నా దైవజనురాలు, నన్ను సిద్ధపరిచిన నా కుటుంబ పెద్ద, నా నాన్ననో, మా అమ్మనో, నా భార్యనో, నా భర్తనో చెప్పగలిగి ఉండాలి, మా తల్లిదండ్రులనో. ఓ దేవుని బిడ్డ, పౌలు దగ్గర ఇది మనకు కనపడుతుంది. చెరసాల్లోకి అయితే వెళ్ళాడు, కానీ వాస్తవంగా తాను ఆధ్యాత్మికంగా ఉన్న చెరలో నుంచి విడుదల పొందాడు పౌలు దగ్గరికి వెళ్ళి. కొంతమంది బయటే తిరుగుతారు, కానీ వాళ్ళు ఆధ్యాత్మిక విషయాల్లో చెరలో ఉన్నట్టే. వాళ్ళు బంధించబడి ఉంటారు అనేక విషయాల్లో, కానీ బయట తిరుగుతారు. కానీ కొంతమంది చెరలో ఉంటారు, పౌల్లాగా చెరలో ఉంటారు, ఒనేసిములాగా, కానీ ఆధ్యాత్మిక చెర నుండి వారు విడిపించబడ్డారు అక్కడ.